హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ ఎవ్రీ వ్లాగ్లో మీకు చూపిస్తూనే ఉంటాను. మార్నింగ్ సన్ రైజ్ అనమాట. నాకు చాలా ఇష్టం అండి ఇది. మార్నింగ్ ఇలా సన్కి వెళ్ళేసి నేను సన్ ఎదురుగా వెళ్ళేసి దండం పెట్టేసుకుంటుంటాను. అప్పుడప్పుడు మిస్ అవుతుందన్నమాట. కొంచెం లేట్గా లేసానంటే సన్ పొద్దెక్కిపోతుంది, అందుకని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటాను. ఈ సీనరీ మాత్రం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ సీనరీ ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కింద వాకింగ్ కూడా చేస్తున్నారు జనాలు. అలా సూర్యుడికి దండం పెట్టేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాను కొత్తగా. నేను ఈరోజు వేసిన ముగ్గు అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు? బాగుందా? చిన్న చిన్న ముగ్గులు వచ్చండి. నాకు పెద్ద పెద్ద మెలికల ముగ్గులు అసలు రావని చెప్పేసి మీకు ఇంతకుముందే చెప్పేశాను కదా ఫ్రెండ్స్. నేను 26th అంటే బుధవారం వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేశాను. గుంట పొంగనాలు అనమాట. సింపుల్గానే ప్రిపేర్ చేశానండి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ వేసానమాట. దోసపిండిలో వేసేసి కొంచెం లూజ్గా కలుపుకుంటూ ఉన్నానమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేశాను. ఫ్రెండ్స్, నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ గుంట పొంగనాలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇష్టమే. ఇవి ఎక్కువగా పుల్లగా ఉన్నా కూడా బాగోదండి. ఈ పొంగనాల పైన పెట్టేసుకున్నాను. ఇది నాన్ స్టిక్ ఇది అనమాట. అందులో 1 డ్రాప్ ఆయిల్ వేసేసి పొంగనాలు వేసేసుకుంటాను. ఇంకా ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరేమేమి ప్రిపేర్ చేస్తుంటారో కూడా నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకు 27th నుంచి ఎగ్జామ్స్ అండి. అంటే నేను 28th ఇది పోస్ట్ చేస్తాను కదా, 27th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి మా పిల్లలకి. నేను దానిపైన మూత పెట్టేసి స్టీమ్ చేస్తున్నానండి. అలా చేస్తే ఏంటంటే పచ్చిగా ఉండకుండా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఇవి పొంగనాలు. అందుకోసం ఆ విధంగా చేస్తూ ఉంటాను. వీటిని టర్న్ చేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఈ పొంగనాల్లో కావాలంటే మనం వెజిటబుల్స్ అంటే గ్రీన్ పీస్ కానీ, క్యారెట్ తురుము కానీ పొంగనాలు రెడీ అయిపోయాయి. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయండి ఇవి. చల్లగా అయిందంటే అంత ఇంట్రెస్ట్ చూపరు పిల్లలు, కానీ నాకు కూడా అంత ఇష్టం ఉండదు. చల్లగా అయిపోతే వేడివేడిగానే చాలా బాగుంటాయి. కొన్ని ఐటమ్స్ వేడిగా తింటే బాగుంటాయి, కొన్ని ఐటమ్స్ చల్లగా తింటే బాగుంటాయండి. వాటిలో నాకు మిర్చి బజ్జీ వేడిగా తినడం ఇష్టము. అలాగే దోశ కానీ, ఇడ్లీ కానీ, ఇలా పొంగనాలు కానీ నాకు వేడివేడిగా తినడం ఇష్టం అనమాట. ఇంకా వింటర్ సీజన్లో అయితే పొగలు వస్తుంటాయి మనం తింటుంటే. మా హస్బెండ్ ఒక్కటే కామెంట్ చేస్తుంటారు అలా పొయ్యిలో. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను నెయ్యి చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయిపోయానండి. నా దగ్గర మీగడ చాలా ఉంది. చూడండి ఎలా కట్టిందో మీగడ. ఫ్రెండ్స్, మీగడ ఇలా మందంగా కట్టాలనికి ఒక చిన్న చిట్కా చెప్తాను. మీకు ఒకవేళ యూజ్ అయితే గిన ఫాలో అవ్వండి. టిప్ చాలా మంచి టిప్ అండి. మనము ఈ విధంగా మందంగా మీగడ కట్టాలంటే పాలను మనం వేడి చేస్తాం కదా, అవి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పాలని. అలా పెట్టామంటే గిన మనకు ఎంత మందంలో మీగడ కడుతుందనమాట. దీన్ని తీసేసుకొని మనము మిక్సీ పట్టేసుకొని వెన్న చేసుకోవచ్చు, దాన్ని కాచేసుకొని నెయ్యి చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్వేస్ ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అందుకోసమే ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ టిప్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి నా దగ్గర ఎంత మీగడ స్టోర్ చేసి పెట్టాను. ఒక 15 days మీగడ అండి ఇది. నేను దీన్ని ఇప్పుడు నెయ్యి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్కువ రోజులు పెడితే బాగోదు కదా, అందుకోసమే. నేను ఆల్రెడీ వేరే వీడియోలో షేర్ చేశాను ఫ్రెండ్స్, నెయ్యి ఎలా చేసుకోవాలని చెప్పేసి, వెన్నని ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు మీగడ నుంచి అని చెప్పేసి చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నేను షేర్ చేస్తున్నాను చూడండి. ఈ వీడియోలో కూడా నేను మిక్సీలో ఆల్వేస్ ఈ విధంగానే మిక్సీ పట్టేసుకొని వెన్న చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈజీ అనిపిస్తుంది నాకు.
నేను ఫస్ట్ మీగడ వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి మిక్సీ పెడతాను. అప్పుడు లిక్విడ్ అలాగను వెన్న అలాగను డివైడ్ అయ్యి వస్తుంది నాకు. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది. ఒకవేళ మీకు ఈ విధానం తెలియకపోతే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది వెన్న. చూడండి అంతా ఈ విధంగా డబ్బాలో వేసేసి నేను తీసి వేరే గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలాగే తీసేసి కాచితే ఏమవుతుందంటే అండి, నెయ్యి కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. వెంటనే తింటే బాగుంటుంది, కానీ కొన్ని రోజులు స్టోర్ ఉంచామంటే అది తిన్నికి పనికిరాదు. అందుకోసం నేను ఈ విధంగా చేస్తున్నాను, చూసేయండి. ఈ వెన్న చూడండి ఎంత వచ్చింది నాకు 15 డేస్కి. ఈ విధంగా వెన్నంతా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత నేను మంచి వాటర్ పోస్తున్నానండి. అంటే మనము వాటర్ తాగడానికి ఏదైతే యూజ్ చేస్తామో ఆ వాటర్తో కడుగుతున్నాను అనమాట. ఈ వెన్నని కడగడము అంటే వాటిలో వేసేసి మొత్తము చూడండి స్పాచులా తీసుకొని ఈ విధంగా మొత్తము కిందికి పైకి అంటున్నాను. దాంట్లో ఏదైతే మజ్జిగ పార్ట్స్ ఉంటాయో అవన్నీ విడిపోతాయి, మనకు ఈ వెన్న నీట్గా అవుతుందన్నమాట. దీన్ని కాచుకున్నామంటే స్మెల్ ఎంత బాగుంటుందంటే అండి, కమ్మదనం అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా కడిగేసి వాటర్ అంతా తీసేస్తున్నాను. ఈ విధంగా 2-3 టైమ్స్ కడగాలన్నమాట వెన్నని. అప్పుడు ఏమైనా మజ్జిగ పలుకులు కానీ ఆ వైట్ పార్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోతాయి. అలా చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వెన్నని కాచుకుంటున్నాను ఒక బౌల్ పెట్టేసుకొని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు 15 డేస్కి నాకు ఇంచుమించు 1/2 కిలో వచ్చిందండి నెయ్యి. చాలా బాగా వస్తుంది. నేను అమూల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తాను, ఫుల్ క్రీమ్ మిల్క్. అందుకోసమే అనమాట నేను హోమ్ మేడ్. చూడండి నెయ్యి ఎంత బాగా రెడీ అయిందో, పైన కూడా వేస్టేజ్ చూడండి ఎంత తక్కువ వచ్చిందో. నేను ఇంతకుముందు నెయ్యి మంచి వాసన రావడం కోసం అని చెప్పేసి తమలపాకు యూజ్ చేశానండి. ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. నేను ఇందులో కరివేపాకు యాడ్ చేస్తాను. ఆ కరివేపాకు కూడా యాడ్ చేసి మనము మంచిగా నెయ్యి సువాసన వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. చూడండి కరివేపాకు యాడ్ చేశాను కొంచెము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత వడగట్టేసుకోవడమే అనమాట. మంచిగా నెయ్యి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. నేను నెయ్యి రెడీ చేస్తూనే ఒక సైడ్ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకే పనిలో ఉండిపోయామంటే కనుక కష్టమండి. హౌస్ వైఫ్ అంటేనే మల్టీ టాలెంటెడ్ కదా, అన్ని పనులు చేసుకుంటూ ఉండాలన్నమాట కిచెన్లో ఉన్నంతసేపు. నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం. నేను ఈ దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా చేస్తానండి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు కారం మాత్రమే వేసేసి దింపేస్తాను. ఒకవేళ మనకి ఇష్టమైతే ఇంకా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు, అందుకోసమే ఇలా చేశాను. అలాగే మజ్జిగ చారు కూడా చేస్తున్నానండి. పక్కన మజ్జిగలో నేను కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పక్కన కడాయిలో దానికి పోపు కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఈ మజ్జిగ చారుని కొంచెం మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా తింటానండి, నాకు ఇష్టం అనమాట. అందులో ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అండ్ మజ్జిగ చారు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను పోపు దినుసులు వేసేసి పోపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను మజ్జిగలో సాల్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేశానండి, అందుకోసమే దీంట్లో సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారా మజ్జిగ చారు? మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. పోపు చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగలో కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? చూడండి మజ్జిగలో యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని మిక్స్ చేసేసుకొని తినేయడమే అనమాట, రైస్లో కలిపేసుకొని. ఈలోపు నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది. నేను ముందే రైస్ కడిగి పెట్టేసుకున్నాను రైస్ కుక్కర్లో. నాకు నెయ్యి రెడీ అయిపోయేలోపు నాకు ఈ వంటలు కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి కాచిన నెయ్యి కూడా చల్లారిపోయింది. నేను ఒక పొడి డబ్బా తీసుకున్నాను అనమాట, స్టీల్ది, అంటే తడి లేకుండా ఉండేది. దాంట్లో వడగట్టేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నెయ్యి ఎంత గుమగుమలాడుతుందంటే అసలు ఇది ఒక పులగమన్నం కానీ ఏదన్నా పప్పు కానీ చేసేసుకొని అందులో కలిపేసుకొని తిన్నామంటే యమ్మీ అండి బాబు, చాలా బాగుంటుంది.
చాలా వచ్చిందండి నెయ్యి. ఇంచుమించు 1/2 కిలో వరకు వచ్చింది నాకు 15 డేస్కి. చూడండి, ఈ లెక్క నేను బయట కొనాల్సిన అవసరం లేదు కదా నెయ్యి. ఫ్రెండ్స్ చూడండి నెయ్యి ఎంత వచ్చిందో, కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకొంచెం రెడ్డిష్ కూడా రావచ్చండి, నాకు ఈ కలరే ఇష్టం కాబట్టి ఇంతవరకే ఉంచున్నాను. పక్కన చూడండి వేస్టేజ్ ఎంత తక్కువగా వచ్చిందో. ఈ బ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్.